నీ సేవకులు ఎప్పుడూ ఉత్సాహవంతులుగా యుద్ధ విశారదులై ఉండాలి. ఈ సందర్భంలో వారికి గుర్రాలను నడపంలోనూ తోలడంలోనూ నేర్పరితనం కావాలి. జ్ఞాతులను బంధువు జనులను చక్కగా చూసుకో. మిత్ర సంబంధాలతో కలిసి ఉండు. పౌరుల కోసం తలపెట్టే కార్యాలలో మేలును అన్వేషించి ఎప్పటికీ కూడా ప్రజల పట్ల నీ బుద్ధి స్థిరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాయన, కుక్క వృత్తాంతాన్ని నిదర్శనంగా చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రాజధర్మ నియమాలు చెప్పబడ్డాయి. భీష్ముడు చెప్పాడు, రాజా, సర్వ ప్రాణులను రక్షించడమే క్షత్రియులకు పరమధర్మం. ఆ రక్షణ ఎలా చేయాలో విను. నెమిలి చిత్ర పించాలను ధరించినట్లే ధర్మవేత్త అయిన రాజు అనేక విధాలైన రూపాలను ప్రకటించాలి. రాజు మధ్యస్థుడై ఆయా సమయాలలో తీక్ష్ణత్వం, కుటిలత్వం, ప్రగల్భత్వం, సత్యం, రుజుత్వం ప్రకటిస్తూ సత్యగుణంతోనే ఉన్నట్లయితే సుఖాన్ని పొందుతాడు. ఈ విషయంలో ఏది హితమో ఆ వర్ణాన్ని, ఆ రూపాన్ని ప్రకటించినా అపరాధుల పట్ల రౌద్రాన్ని, దీనుల పట్ల దయాళుత్వాన్ని ప్రకటించాలి. ఇలా బహురూపాలను ప్రకటించే రాజుకు చిన్న పని కూడా చెడిపోదు. ఆత్మ సంయమనం బుద్ధ్యా, ఆత్మ సంయమనం బుద్ధ్యా పరబుద్ధ్యావధారణం, పరబుద్ధ్యావధారణం. బుద్ధ్యా చాత్మ గుణప్రాప్తి, బుద్ధ్యా చాత్మ గుణప్రాప్తి. ఏతచ్చాస్త్ర నిదర్శనం, ఏతచ్చాస్త్ర నిదర్శనం. తన బుద్ధితో మనసును కట్టడి చేసుకోవాలి. ఇతరులు అంటే మంత్రుల బుద్ధితో నిశ్చయించాలి. శాస్త్ర బుద్ధితో ఆత్మగుణాలను పొందాలి. ఇది శాస్త్రంలో కనిపిస్తుంది. వ్యవసాయం సమాధాయ, వ్యవసాయం సమాధాయ సూర్యోరశ్మి నివాయతాన్, సూర్యోరశ్మి నివాయతాన్. ధర్మమేవాభి రక్షేత, ధర్మమేవాభి రక్షేత. కృత్వా తుల్యే ప్రియా ప్రియే, కృత్వా తుల్యే ప్రియా ప్రియే. సూర్యుడు తన దీర్ఘమైన కిరణాలను ప్రసరింపజేసి అందరినీ రక్షించినట్లుగా రాజు ఇష్టులందు అనిష్టులందు సమభావం కలిగి గట్టి పూనికను వహించి ధర్మాన్ని రక్షించాలి. తుమ్మెద పువ్వుల నుండి క్రమం తప్పకుండా తేనెను సంగ్రహించినట్లుగా రాజు ప్రజల నుండి ధనాన్ని సేకరించి కూడబెట్టాలి. ఆ తుమ్మెద ఎట్లాగో తెలుసా, అది ఆ తేనె కూడా తీసుకోవటం మధురం ఎంత బాగా కొంచెమే తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. ఎందుకంటే కొన్ని లక్షలు పూలు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెమే తీసుకుంటుంది. ఒక తుమ్మెద వాలింద పువ్వు మీద ఇంకొక తుమ్మెద వాలదు. మీరు చూడండి, గమనించండి. ఒకవేళ ఆ పొరపాటున వాలిన తక్షణం లేచిపోతుంది. మనం ఏదో వాలినట్టుగా ఉంటుంది కానీ లేచిపోతుంది. కానీ ఒకవేళ వాలినప్పటికి కూడా ఇంకొంచెం పెట్టింటుంది ఇంకొక దానికి కూడా. ఇది చాలా విచిత్రమైన కథ. ఇది రాజ్యాన్ని సురక్షితంగా ఉంచడానికి కావలసిన ధనం కంటే మిగులు ధనాన్ని మాత్రమే రాజు ధర్మకార్యాలకు, భోగాలకు కూడా వినియోగించాలి. అంతే తప్ప శాస్త్రవేత్త, ఆత్మజ్ఞాని అయినటువంటి రాజు కూడబెట్టిన ధనాగారం నుండి ధనాన్ని వ్యయం చేయకూడదు. స్వల్పమైన ధనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శక్తిహీనుడైన శత్రువును అవమానించకూడదు. బుద్ధితో తన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. బుద్ధిహీనులను ఎప్పుడూ నమ్మకూడదు. పదునైన బుద్ధి బలవంతుని కూడా నశింపజేస్తుంది. బుద్ధి చేతనే నశించిపోయిన బలం రక్షింపబడుతుంది. వృద్ధి పొందుతున్నటువంటి శత్రువు బుద్ధి చేతనే బాధింపబడతాడు. బుద్ధితో బాగా ఆలోచించి తదుపరి చేసే కార్యము సర్వోత్తమం కూడా అవుతుంది. విద్య కానీ, తపస్సు కానీ, విస్తారమైన ధనం కానీ అన్నీ ప్రయత్నం చేతనే సాధ్యమవుతాయి.
ఆ ప్రయత్నం ప్రాణులలో బుద్ధికి లోబడి ఉంటుంది కూడా. కాబట్టి ప్రయత్నమే సమస్త కార్యాలను సిద్ధింపజేస్తుందని గ్రహించాలి. బుద్ధిమంతులు మనస్సులు అయినటువంటి ఋషులు జ్ఞానేంద్రియాల యందు నివసిస్తూ ఉంటారు. ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలై ఇంద్రుడు, విష్ణువు, సరస్వతి అక్కడ ఉంటారు. ప్రాణులన్నీ ఆ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. కాబట్టి విద్వాంసుడు ఈ శరీరానికి అవమానించకూడదు, అన్యాయం చేయకూడదు. సమస్త దేవతా క్షేత్రం ఇది. ఈ శరీరం పవిత్రమైనటువంటిది, పరమాత్ముడిచ్చినటువంటి ఒక గిఫ్ట్, అంటే ఒక బహుమతి. ఈ శరీరంలో ఎన్ని రోజులు ఉంటామో ఒక్కొక్క రోజు కూడా ఒక లక్ మనకు. ఎవరు ఏ సందర్భంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సస్తాను మాత్రం అనొద్దండి. అవమానపడి చావలసిన పని లేదు. ఏమవుతుంది కానీ ధైర్యంగా ఉండాలి, కానీ పరమాత్ముడిచ్చింది నాశనం చేసుకోవద్దు. పశ్యేదుపాయాన్ వివిధైః క్రియాపతైః, పశ్యేదుపాయాన్ వివిధైః క్రియాపతైః, నచానుపాగేన మతిం నివేశయేత్, నచానుపాగేన మతిం నివేశయేత్. శ్రియం విశిష్టాం విపులం యశోధనం, శ్రియం విశిష్టాం విపులం యశోధనం. న దోషదర్శి పురుష సమస్నుతే, న దోషదర్శి పురుష సమస్నుతే. రకరకాల కార్యపద్ధతుల ద్వారా శత్రు విజయానికి ఉపాయాలను అన్వేషించాలి. అనుచితమైన ఉపాయాలను బుద్ధితో చేరనీయకూడదు. ఎప్పుడూ దోషాలనే చూసేవాడు విశిష్టమైన సంపదను, విస్తారమైన కీర్తిని, ధనాన్ని పొందలేడు. రాజా, నేను చెప్పిన ఈ రాజధర్మాన్ని అన్నీ పాటించు. ప్రజలను రక్షించడంలో మనసు లగ్నం చేయి. అందువల్ల సుఖంగా పుణ్యఫలాలను పొందగలుగుతావు. సర్వోహి లోకో నృపధర్మమూలగ, సర్వోహి లోకో నృపధర్మమూలగ. ఎందుకంటే లోకమంతా ధర్మమూలమే అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన 121వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దండం అంటే ఏమిటి? మనం దండం గురించి చాలా చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఎలాంటిది, అది దేని మీద ఆధారపడి ఉంటుంది, దానికి ఉపాదానం ఏమిటి, అది ఎలా పుట్టింది, దాని ఆకారం ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్పబడ్డాయి. భీష్ముడు ఇలా ఇది తెలుసుకోవాల్సిందే మనం. దండం అంటే దండం చేతిలో పట్టుకొని పోతుంటారు, అది కాదు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ కౌరవ్య, దండం అంటే ఏమిటో, దాని వ్యవహారం ఎలా ఉంటుందని చెప్పబడిందో అదంతా విను. యస్మిన్నిహి సర్వమాయత్తం, యస్మిన్నిహి సర్వమాయత్తం, సదండ ఇహ కేవలగా, సదండ ఇహ కేవలగా. ఈ లోకమంతా దేనికి అధీనమై ఉందో అదే దండమని ఇక్కడ చెప్పబడుతుంది. దేనికి ఆధారమై ఉంది ఇది? మహారాజా, ధర్మానికి మరో పేరు వ్యవహారమని. లోకంలో మిక్కిలి శ్రద్ధగల వానికి ధర్మం పట్ల ఎలాంటి లోపము కలగకూడదు. అందుకే దండం అవసరం. ఆ వ్యవహారానికే వ్యవహారత్వం అని పేరు కూడా. దండాన్ని సరిగ్గా ప్రయోగించినట్లయితే రాజుకు ధర్మార్థ కామాలు 3 ఎప్పుడూ సమకూరుతాయి. కాబట్టి దండమే పరమదైవం. ఇది అగ్నిలాగా తేజోరూపంతో ప్రకటమవుతుంది కూడా. అదదండమే వాస్మి, అదదండమే వాస్మై, ధృతమైశ్వర్యమేవ చ, ధృతమైశ్వర్యమేవ చ. బలేన యశ్చ సంయుక్తః, బలేన యశ్చ సంయుక్తః, సదా పంచవిధాత్మకః, సదా పంచవిధాత్మకః. నిత్యము సైనిక బలంతో కూడి ధర్మము, వ్యవహారము, దండము, ఈశ్వరుడు, జీవుడు
అనే 5 రకాలైన రూపాలను ధరిస్తూ ఉండే రాజుకు భగవంతుడు దండనీతిని, తన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. తల్లి, తండ్రి, సోదరుడు, భార్య, పురోహితుడు ఎవరైనా కానీ తన ధర్మాన్ని స్థిరంగా పాటించకపోతే రాజు వారిని దండించాలి. రాజుకు దండింపదగని వారెవరూ లేరు అని చెప్పాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 122వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దండోత్పత్తి విషయమై ప్రాజ్ఞులు ప్రాచీన ఇతిహాసాన్ని, వసుహోముడి వృత్తాంతము మరియు దండోత్పత్తి క్షత్రియులకు పరంపరాగతం అవటం అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మహాదేవుడు ధర్మాన్ని రక్షించే దండాన్ని సత్కారపూర్వకంగా విష్ణువుకు సమర్పించాడు. విష్ణువు అంగీరసునికి ఇచ్చాడు. మునిసోత్తముడైనటువంటి అంగీరసుడు ఇంద్రమరీచులు ఇద్దరికీ ఇచ్చాడు. మరీచి భృగువుకి ఇచ్చాడు. ధర్మసహితమైనటువంటి ఆ దండాన్ని భృగువు ఋషులకు ఇచ్చాడు. ఋషులు లోకపాలకులకు, లోకపాలకులు క్షుపుడికి, క్షుపుడు సూర్యపుత్రుడైనటువంటి మనువుకు, మనువు సూక్ష్మమైన ధర్మార్థాల రక్షణ కోసం దానిని తన పుత్రులకు అప్పగించారు. విభజ్య దండక కర్తవ్యక, విభజ్య దండక కర్తవ్యక, ధర్మేణ యదృచ్ఛయ, ధర్మేణ యదృచ్ఛయ, దుష్టానాం నిగ్రహో దండక, దుష్టానాం నిగ్రహో దండక, హిరణ్యం బాహ్యతః క్రియా, హిరణ్యం బాహ్యతః క్రియా. కాబట్టి ధర్మానుసారంగా న్యాయాలను విచారించిన తర్వాతనే దండాన్ని ప్రయోగించాలి. ఇష్టం వచ్చినట్టు ప్రయోగించకూడదు, ఇష్టం వచ్చినట్లు ఉపయోగించకూడదు. దుష్టులను అణిచివేయడమే దండం యొక్క ముఖ్య ఉద్దేశం. బంగారు నాణాలు తీసుకొని కోశాన్ని నింపుకోకూడదు. దండాన్ని ఉపయోగించి సువర్ణధనం తీసుకోవడం బాహ్యక్రియ, గౌణకర్మ. దేవదేవ శిరస్సర్వగ, దేవదేవ శిరస్సర్వగ, జాగర్తి సతతం ప్రభుః, జాగర్తి సతతం ప్రభుః, కపర్దీ శంకరో రుద్రః, కపర్దీ శంకరో రుద్రః, శివస్థాణు రుమాపతిః, శివస్థాణు రుమాపతిః. దేవదేవుడు, మంగళ స్వరూపుడు, సర్వాత్ముడు, ప్రభువు, జటాజూటధారి, సుఖదాయకుడు, ఉమాపతి, స్థాణుస్వరూపుడు, దుఃఖహారి అయిన శివుడు సర్వదా జాగరూకుడై ఉంటాడు. ఈ విధంగా ఈ దండం ఆది మాధ్యాంతాల్లో విఖ్యాతమైంది. ధర్మజుడైన రాజా, దీని ద్వారా యథా న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు సమస్త లోకాన్ని నియమానికి లోపరుచుతూ ధర్మం చేత ఆక్రాంతమై ఉంటే ఈ దండం గురించిన అన్ని విషయాలు నేను నీకు చెప్పాను అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 123వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అంగరిష్ట కామాంధకుల సంవాద రూపమైనటువంటి ప్రాచీన ఇతిహాసం చెప్పబడింది. ఇక్కడ అంగరిష్ఠుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఎవరైనా రాజు కామమోహాలకు వశుడై పాపం ఆచరించి ఆపై పశ్చాత్తాపపడితే ఆ పాపం తొలగించుకోవటానికి అతనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? లోకంలో ప్రసిద్ధుడైన వ్యక్తి అజ్ఞానం వలన అధర్మాన్ని ధర్మంగా భావించి ఆచరిస్తే రాజు అతనిని అధర్మం నుండి ఎలా మరలించగలడు అని అడిగాడు. అప్పుడు కామాంధక మహర్షి ఇలా చెప్పాడు, యో ధర్మార్థౌ పరిత్యజ్య, యో ధర్మార్థౌ పరిత్యజ్య కామమేవాను వర్తతే, కామమేవాను వర్తతే, సద్ధర్మార్థ పరిత్యాగాత్, సద్ధర్మార్థ పరిత్యాగాత్ ప్రజ్ఞానాశ మిహార్చతి, మిహార్చతి. ధర్మార్థాలను రెండిటినీ విడిచి కేవలం కామాన్నే సేవించేవాడు
ఆ ధర్మార్థాలను విడిచిపెట్టడం వలన బుద్ధి నాశనాన్ని పొందుతాడు. ప్రజానాశరూపమైనటువంటి మోహం ధర్మార్థాలను రెండిటినీ నశింపజేస్తుంది. అందువల్ల మనుష్యుడు నాస్తికుడై దురాచారుడే అవుతాడు. దురాచారులైన అతి దుష్టులను రాజు దండం చేత నియంత్రించలేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పాముకి భయపడినట్లుగా ప్రజలు ఆ రాజుకు భయపడతారు కూడా. ఆ స్థితిలో రాజుకు ప్రజలు మద్దతు ఇవ్వరు. సాధువులు విప్రులు కూడా తోడ్పడరు కూడా. దానితో అతని జీవితమే సంశయ దశకు చేరుకుంటుంది. చివరికి ప్రజల చేతుల్లోనే అతనికి చావు మూడుతుంది. అతడు తన పదవిని కోల్పోయి అవమానంతో దుఃఖపూరితమైన జీవితాన్ని గడుపుతాడు. పదభ్రష్టుడు అయ్యాక కూడా జీవించి ఉంటే అతడు నిజానికి మరణించినట్లే కదా. ఈ దశలో ఆచార్య గణం అతనికి కర్తవ్యాన్ని ఇలా చెప్పింది: చేసిన పాపాలను నిందించుకుంటూ వేదాలను నిరంతరము అధ్యయనం చేస్తూ విప్రులను సత్కరిస్తూ ఉండాలి. మనసును ధర్మాచరణంలో లగ్నం చేయాలి. ఉదారులు క్షమాశీరులు అయిన విప్రులను సేవించాలి. నీటిలో నిలబడి గాయత్రీ మంత్రం జపించాలి. ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. పాపాత్మలను రాజ్యం నుండి వెళ్ళగొట్టి ధర్మాత్మలతో సాంగత్యం చేయాలి. మధురమైన మాటలతో ఉత్తమమైన పనులతో అందరినీ ప్రసన్నులను చేయాలి. ఇతరులలోని గుణాలను కీర్తించాలి. ఎప్పుడూ అందరితో నేను మీ వాడను, నన్ను మీ వాడని అనుకోండి అని చెబుతూ ఉండాలి. ఈ విధంగా ఆచరించే రాజు శీఘ్రంగానే నిష్పాపుడై అందరి మన్ననలు పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.